కథ భగవంతుని నిర్ణయం. ద్వారకాలో ద్వారకాధీశ్ మందిరంలో ఆ రోజు జనాలు కిక్కిరిసి వస్తున్నారు. విశేషం ఏంటంటే ఆ రోజు వైకుంఠ ఏకాదశి. పురోహితులకు హారతులు ఇస్తూ ఎలా విశ్రాంతి లేదో ఆ భగవంతునికి కూడా విశ్రాంతి లేదు అని మనకు అనిపిస్తుంది. ఆ మందిరంలో శుభ్రం చేసే అబ్బాయికి ఆ నిలబడి ఉన్న కృష్ణుని చూసి, అయ్యో, ఈయన ఎన్ని గంటలు ఇలా నిలబడతాడు, ఆయనకు అసలు విశ్రాంతి లేదు కదా అని అనిపించింది. ఆ గుడి తుడిచే అబ్బాయికి బాధ అనిపించి, దేవునికి ఒకరోజు సెలవు ఇవ్వాలి, ఆయనకు వారానికి ఒకరోజు విశ్రాంతి కావాలి, రేపు కృష్ణుడికి సెలవిచ్చి ఆయనకు బదులుగా నేను కృష్ణుడిగా వేషం వేసుకోవాలి అని అనుకుంటూ కృష్ణుడి వద్దకు వెళ్ళి రహస్యంగా చెబుతాడు. కృష్ణ, మీకు ఒక్కరోజు కూడా సెలవు లేదు, నేను మీలాగా గుడిలో నిలబడతాను, మీరు విశ్రాంతి తీసుకోండి అంటాడు. అప్పుడు కృష్ణుడు, అలాగే, నాకు బదులుగా నువ్వు నిలబడు, కానీ అస్సలు నోరు విప్పకు, ఎవరేం చేసినా చూస్తూ ఉండు, నేను మరలా వచ్చిందాకా నువ్వు అస్సలు మాట్లాడకూడదు, నవ్వుతూ నాలాగే నిలబడాలి, సరేనా అంటూ ఆ అబ్బాయికి జాగ్రత్తలు చెప్పి కృష్ణుడు సెలవు తీసుకుంటానని ఆ అబ్బాయిని కృష్ణుడిలా నగలు అలంకరించి గుడిలో నిలబడమని తాను సెలవు తీసుకుంటాడు. మళ్ళీ రేపు కలుస్తాను అంటారు కృష్ణయ్య. ఆ అబ్బాయి కృష్ణుడిగా నిలబడ్డాడు. ఆయన మొహంలో నవ్వు కనిపిస్తుంది. తెల్లవారేసరికి భక్తుల రద్దీ మరింత ఎక్కువైంది. అప్పుడు గుడికి ఒక సేటు వచ్చాడు. హుండీలో ధనం వేశాడు. తన చేతిలో ఉన్న ధనం మూట పక్కన పెట్టి నమస్కారం చేసి మూట మర్చిపోయి వెళ్ళిపోయాడు. దేవుని రూపంలో ఉన్న ఆ అబ్బాయి, అయ్యో, ధనం మూట మర్చి వెళ్ళిపోతున్నాడు, పిలుద్దామా అని అనిపించి ద్వారకాజీ మాటలు గుర్తుకు వచ్చి మరలా ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామి స్వామి అంటూ నమస్కరించి ఒక నాణెం చేతిలో పట్టుకుని హుండీలో వేస్తూ, నా దగ్గర ఉన్న ఆఖరి నాణెం, నా పిల్లలు 2 రోజులు బట్టి పస్తున్నారు, అంతా నీ దయ అంటూ సాష్టాంగం చేసి నిలబడేసరికి సేట్ మరిచిన ఆ ధనం మూట కనిపించి నాకు దేవుడు కనికరించి ఇచ్చాడని సంతోషంగా ధనం మూట పట్టుకెళ్ళిపోయాడు. మరలా ఆ అబ్బాయి చూస్తుండగా ఒక నావికుడు వచ్చి నమస్కరించి, ఈరోజు రాత్రి నా ప్రయాణం బాగా జరగాలని ఆశీర్వదించండి ప్రార్థించాడు. అదే సమయంలో సేట్ డబ్బుల మూట వెతుక్కోవడానికి వస్తాడు. అక్కడ డబ్బు మూట లేకపోగా కోపంతో, నువ్వే తీసావు, నిన్ను చెరసాలలో వేయిస్తానని గట్టిగా అరుస్తూ ఉండగా దేవుడి రూపంలో ఉన్న ఆ అబ్బాయి ఇక సహించలేక ఈయన తీయలేదంటూ మాట్లాడేశాడు. ఆ ధనం ఈయన తీయలేదు, ఆయన్ని ఏమీ అనకండి అనేసరికి దేవుడు మాట్లాడడం వింతగా అనిపించి అక్కడి వారు చూస్తున్నారు. అసలైన కృష్ణుడు ఆ గుడిలో ప్రవేశించి, నిన్ను మాట్లాడొద్దని చెప్పానా, నేను ప్రతిదీ నా నిర్ణయంతో చేస్తాను, ఆ సేట్ చాలా అన్యాయాలతో అర్జించి నా హుండీలో ఏదో కొద్దిపాటి డబ్బుతో పుణ్యం సంపాదించాలని అనుకున్నాడు. వాడి వద్ద డబ్బు ఎక్కువగా ఉంది, ఇంకా పాపాలు చేస్తున్నాడు, ధన నష్టం ఆ సేట్కి చెయ్యాలని అలా చేశాను. తరువాత ఆ పేద బ్రాహ్మణుడికి అసలు తిండి లేదు, ఆయనకి ధనం అవసరం ఉంది, అతని కుటుంబం బాగుండాలని వారికి ధనం ఇప్పించాను. 3వ అతను, ఆ నావికుడికి ఒక ప్రాణగండం ఉంది, ఆ నౌక మునిగే అవకాశం ఉంది, అందుకే అతని ప్రాణం కాపాడాలని చెరసాలలో వేయించాలనుకున్నాను. నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా, నేనేమి చేసినా అది నా నిర్ణయంతోనే చేస్తాను అని కృష్ణయ్య అనేసరికి ఆ అబ్బాయి ఆశ్చర్యపోయాడంట. చూశారు కదా, మనకి ఏం జరిగినా, ఎదుటి వాళ్ళకి ఏం జరిగినా అది కేవలం ఆ కృష్ణయ్య లీలే అవుతుంది. ఆ పరమాత్ముడు మనకి ఏది కావాలో అది చేస్తాడు, ఎవరికి ఏం చేయాలో అలా చేస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.